హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుంటున్నానండి. ఆమ్లెట్ వేసుకోవడానికి. అందరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. అందరు బాగుండాలి. ఇక్కడ వచ్చేసి మిల్క్ పాల ప్యాకెట్ అనేది కట్ చేసి హీట్ చేస్తున్నానండి. చూడండి, స్టవ్ వెలిగించుకుంటున్నాను. అలాగే మీరు ఏమేమి తిన్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మిల్క్ అనేది గరం అవుతుందండి నాది. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. కట్ చేసి కడుక్కుంటున్నాను అన్నమాట. క్లీన్గా పొట్టు తీసి కడుక్కుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి కడుక్కునేది అయితే అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుంటానండి ఆనియన్స్. ఎందుకంటే ఆమ్లెట్ చేసుకోవడానికి ఆమ్లెట్ మసాలా కలిపి పెట్టుకుంటాను అన్నమాట. తర్వాత ఆమ్లెట్ వేయాలి. ఎమ్మటే ఆమ్లెట్ వేయొద్దండి, టేస్ట్ ఉండదు అన్నమాట. కట్ చేసి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ పక్కకి పెట్టుకోవాలి మసాలా అనేది ఆమ్లెట్ది. అప్పుడు టేస్ట్ ఉంటుందండి మనకి. మట్టే చేసుకుంటే బాగుండదండి టేస్ట్. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది అన్నమాట మన ఛానల్ అనేది. మీరు లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కొత్త వారు కనుక చూస్తుంటే. ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ అనేది కట్ చేసుకుంటున్నానండి. చూడండి, ఆ క్లిప్ అనేది ఫస్ట్ వేయాలన్నమాట. లేదు ఇప్పుడే ఇక్కడ వచ్చేసి కట్ చేస్తున్నాను అన్నమాట ఆనియన్స్. చూడండి, కట్టర్తో కట్ చేస్తున్నాను. ఆనియన్స్ కట్టర్తో కట్ చేస్తున్నాను అన్నమాట. చూడండి, చాలా మెత్తగా ఉంటుందండి ఇది. దీంతో అసలు కట్ చేయొద్దు, డైరెక్ట్ మిక్సీ పెట్టాలి. కాకపోతే నేను మీకు చూపించాలన్నట్టు నేను ఇట్లా కట్ చేసుకుంటున్నాను. ప్రీతి మిక్సర్ గ్రైండర్ అన్నమాట ఇది. చాలా అంటే 100 బ్లేడ్స్ ఉంటాయంట ఇందులో. చాలా డేంజర్. కాకపోతే నేను చూసి కట్ చేస్తున్నాను, మీరు అలా కట్ చేయొద్దు. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అనేది రెడీ అయిపోయిందండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, ఉప్పు వేసుకుంటున్నాను, ఇంకా కారం పొడి, పసుపు అంతా వేసి పిసుకాలండి. బాగా వేసేస్తున్నాను అన్నమాట. మీరు ఏమేమి తిన్నారనేది కామెంట్ చేయండి. చూడండి, మీరు చేసుకున్నాను. ఇప్పుడు చేయితో పిసుకోవాలండి, మొత్తం కలిసేటట్టు పిసుక్కోవాలి బాగా. ఆనియన్స్ పట్టేటట్టు పిసికేసుకున్నానండి. నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక చిన్న కప్పు మిల్క్ తీసుకున్నానండి, పాలు. అందులో చక్కెర వేసుకుంటున్నాను. ఒక కప్పు, 2 కప్స్ వేసుకున్నాను. 2 కప్స్ చక్కెర వేసుకొని విస్కర్ తీసుకొని ఇట్లా మొత్తం మ్యాష్ చేసుకోవాలి. అందులోనే నేను కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి కండెన్స్ మిల్క్ వేసుకున్నానండి. కండెన్స్ మిల్క్, బనానా కట్ చేసి పెట్టుకున్న బనానా వేసుకున్నా. ఇంకా ఫ్రూట్స్ చిన్న కట్ చేసి వేసుకుంటున్నానండి. గ్రేప్స్ జ్యూస్ చేసుకోవడానికి చల్లగా. చూడండి, బనానా వేసిన, అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ వేసి అంతా మిక్సీ చేసుకున్నానండి. గ్యాస్ ఆన్ చేసుకున్నాను. నేనైతే కొద్దిగా లైట్ గరం చేస్తున్నాను. గరం అయితే చేయరు దీన్ని, కాకపోతే నేను అలా చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ పెట్టుకున్న పాలు అయితే వేసేసాను నేను, కానీ గరం చేయరు. నేనైతే చేస్తున్నాను అన్నమాట గరం. ఇక్కడ వచ్చేసి లైట్ గరం చేస్తున్నాను. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ అనేది మనకి కొంచెం చిక్కపడడానికి నేను అలా చేసిన. మీ ఇష్టం, మీరు గరం చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం అది. ఇక్కడ వచ్చేసి నేను చాయ్ పెట్టుకుంటున్నానండి. పాలు వేసేసుకున్నాను, అందులో చక్కెర వేసుకున్నాను, చాయ్ పత్తి కూడా వేసుకున్నాను. మసాలా అనేది 10 మినిట్స్ అయిపోయిందండి. నేను చేసి పెట్టుకున్నా మసాలా, కలిపి పెట్టుకున్న ఆనియన్స్ని. ఇక్కడ వచ్చేసి ఎగ్స్ వేస్తున్నానండి. అందులో 2 ఎగ్స్ వేస్తున్నాను అన్నమాట, కుట్టి. ఇక్కడ వచ్చేసి విస్కర్ తీసుకొని విస్కర్తో కలుపుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి బాగా. చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేసుకొని మళ్ళీ పక్కకి పెట్టుకోవాలి. కలుపుకోవాలండి బాగా విస్కర్ తీసుకొని. ఇక్కడ వచ్చేసి చాయ్ ఇస్తున్నాను, ఎంతవరకు వచ్చిందని నెక్స్ట్ కలిపి పక్కకి పెట్టుకున్నానండి. కొద్దిగా బాసాను నుండి తోమేసుకుంటున్నాను అన్నమాట. బియ్యం కడిగి పెట్టుకుంటున్నానండి. 2 గ్లాస్ బియ్యం పోసుకుంటున్నాను నేను.
బగానాలోకి, రైస్ కుక్కర్ బగానాలోకి కడిగి పెట్టుకుంటున్నాను బియ్యం అనేది. అలాగే మీరు ఏమేమి తిన్నారు అనేది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి. మీరు ఛానల్ లైక్ చేయడం వల్ల ఇంకా కొత్త వారికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుందండి. లైక్ చేసి చూడండి. ఇందులో వచ్చేసి నేను ఉప్పు వేసుకుంటున్నానండి. బియ్యంలో కడిగి పెట్టుకున్న బియ్యంలో ఉప్పు వేస్తున్నాను అన్నమాట. చాయ్ అనేది రెడీ అయిందండి నాకు. చూడండి కలిపేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి లెమన్ జ్యూస్ చేసుకోవడానికి లెమన్స్ పిండుకుంటున్నాను అండి. 2 లెమన్స్ వేసుకున్నాను, పిండుతున్నానండి. ఎండాకాలం కదా, లెమన్ జ్యూస్ మంచిది మన ఆరోగ్యానికి. చాయ్ అనేది రెడీ అయిపోయిందండి, మూత పెట్టుకున్నాను. అదే లెమన్ జ్యూస్ పిండుకున్నాను కదా, అందులో మళ్ళీ చక్కెర వేసి విస్కర్ తీసుకొని కలుపుతున్నానండి. కరగాలన్నట్టు చక్కెర. వాటర్ పోసుకున్నానండి కొద్దిగా. 2 లెమన్స్కి కొద్దిగానే వాటర్ వేసుకున్నాను, చాలా అయితే ఏం వేసుకోలేదు. మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అండి. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ మిల్క్ జ్యూస్ చేసుకున్నాను కదా, అది కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను. చూడండి చల్లగా ఉంటుంది అన్నట్టు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇది లెమన్ వాటర్ అండ్ జ్యూస్. ఇక్కడ వచ్చేసి మీతో మాట్లాడుతున్నా. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.